మీఠా చావల్ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ మీఠా చావల్ అయితే హర్యానా వాళ్ళు ఏదైనా ఫెస్టివల్స్ కి పెద్ద అకేషన్స్ ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటారు, కంపల్సరీగా చేసుకుంటుంటారు. సేమ్ మందు కూడా అదే పద్ధతి కదా. స్టార్ట్ చేద్దాం మరి. సో ఫస్ట్ బాస్మతి రైస్ యూజ్ చేయాలి దీనికి. నార్మల్ రైస్ కాకుండా అక్కడ హర్యానాలో స్పెషల్ బాస్మతి రైస్ తింటారు వాళ్ళు. మన నార్మల్ అక్కడ అదే దొరుకుతుంది నార్మల్ పండుగ కాబట్టి. సో ఫస్ట్ కుక్కర్లో మనం నార్మల్గా రైస్ ఎలా వండుకుంటామో అలాగే వండుకోవాలి. స్టవ్ ఆన్ చేసి లో మనం 1 కప్ రైస్ వేస్తే 3 కప్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేయాలి. ఓకే. మనకు అన్నం మరీ పుల్లు కాకుండా మరీ మెత్తగా కాకుండా నార్మల్గా ఉండాలన్నమాట. సో అప్పుడే మన రైస్ అది స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఒక 1-2 విజిల్లో ఉడికిపోతుంది రైస్. సో 1 కప్ రైస్కి 3 కప్స్ వాటర్. ఓకే. అంతేనా? అంతే, మూత పెట్టేసుకుంటాం. విజిల్స్ వచ్చే లోపు మనం ఏమైనా చేసుకోవచ్చా? దీనికి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పెట్టుకుందాం అంతవరకు. ఈ స్టవ్ కూడా ఆన్ చేసే స్టవ్ ఆన్ చేసి ఘీ యాడ్ చేసుకుందాం. ఇందులో మనం ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్, నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను కాజు, కిస్మిస్ అండ్ బాదం తీసుకున్నాను. వేసేసుకోవచ్చా? వేసేయండి. లైట్గా షాలో ఫ్రై. సో అయితే నువ్వు చాలా ప్లేసెస్లో చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చి ఉంటావు కదా. సో నీకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. నీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ గుర్తుందా? ఎక్కడ ఇచ్చావో ఏంటి? నేను నా 5th క్లాస్, మేబీ 4th ఎండింగ్ ఆర్ 5th క్లాస్, మా కాలనీలో వినాయకుళ్ళ మండపం వేస్తారు కదా. సో అక్కడ నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఆ నవరాత్రి 9 days ఉంటాయి కదా, వినాయకుడిని పెడతారు. అక్కడ నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేశాను చిన్న ఉన్నప్పుడు. 5th క్లాస్లోనే. అసలు నేర్చుకున్నది ఏ క్లాస్ నుంచి? నేను స్టార్ట్ చేసింది 3rd క్లాస్, సమ్మర్ హాలిడేస్ అలా స్టార్ట్ చేశాను. ఓకే. అంటే నీకు ఇంట్రెస్ట్ కలిగిందా? మీ మమ్మీ వాళ్ళు ఫోర్స్ చేశారా? లేదు, యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి గజ్జల పిచ్చి అనమాట. సో అది యాక్చువల్ అంత చిన్న ఏజ్ ఉన్నప్పుడు నాకు అదొక డాన్స్, అది నేర్చుకోవాలి అదన్నీ కూడా తెలీదు. వాళ్ళు వేసుకున్న క్లాసికల్ వేసుకున్న అటైర్, మంచిగా జ్యువెలరీ, హెవీ జ్యువెలరీ వేసుకుంటారు, పెద్ద కమ్మలు, పెద్ద పెద్ద గజ్జలు పెట్టుకుంటారు. ఇలా ఎవరన్నా పర్ఫామ్ చేసే వాళ్ళు ఎప్పటికన్నా, మా అక్కకి తను టాపర్ అనమాట స్టడీస్లో. ఒకసారి నాకు ఇన్స్పిరేషన్ ఎలా అంటే, మా అక్కకి అవార్డు ఇచ్చారు, గోల్డ్ మెడల్ సంఘంలో సెలబ్రేట్ అవుతాయి అన్నమాట. ఓకే. సో మా అక్కకి అవార్డు ఇస్తే అంతకుముందు 2 చిన్నపిల్లలు పర్ఫామ్ చేశారు. సో వాళ్ళని చూసి నేను కూడా వాళ్ళలాగా రెడీ అవ్వాలి అన్న కాన్సెప్ట్ ఉంది. కానీ అదొక డ్యాన్స్, వాళ్ళు ఏమో చేశారు, బట్ గజ్జలు అయితే కట్టుకున్నారు, పెద్ద గజ్జలు కట్టుకున్నారు అని. సో అలా నేను చూసి ఏం చేశానంటే, ఎవ్రీ న్యూ ఇయర్కి మనం ఒక్కొక్క రెజల్యూషన్ తీసుకుంటుంటాం కదా, ఈ న్యూ ఇయర్ ఇలా చేస్తాము అలా చేస్తాము అని. సో ఒక న్యూ ఇయర్ ఏం చేశానంటే, నైట్ అంతా సిగ్గుండేదన్నమాట, చెప్పకపోయేదాన్ని. నైట్ 12 కాగానే డోర్స్ అన్ని క్లోజ్ చేసేసుకొని ల్యాప్టాప్లో సాంగ్స్ పెట్టుకొని ఏదేదో చేసేసాను అనమాట. ఇదంతా 3rd క్లాస్లో జరిగింది. సో ఇంకా మా మదర్ వాళ్ళు చూసి, ఓహో డాన్స్ అంటే ఇష్టం ఉన్నట్టుందని చెప్పి డాన్స్లో అప్పుడు జాయిన్ చేశారు. సో ఇంక అప్పటి నుంచి మా మదర్ నేను క్లాస్కి వెళ్ళినప్పుడల్లా వచ్చి 1 hour 2 hours బయటే కూర్చొని క్లాస్ ఎంతవరకు కూర్చొని తీసుకొని వెళ్ళేది. సో ఇంక అప్పటి నుంచి ఇంక ఇప్పటివరకు వదలలేదు, కంటిన్యూ లేదు కంటిన్యూగా. ఇది అయిపోయింది కదా, నేను ఇందులో తీసేసుకుంటాను. ఓకే. కావాల్సిన విజిల్స్ వచ్చేసాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనా? ఓకే, ఆఫ్ చేసేద్దాం. దీని ప్రెషర్ పోయేంత వరకు కాసేపు వెయిట్ చేద్దామా? ఓకే, కాసేపు వెయిట్ చేసాం, ప్రెషర్ పోయి ఉంటుంది, చూద్దాం. అయిపోయింది, మూత తీసేసి ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేది.
మనకి ఈ విధంగా రైస్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ ఇందులో ఇదంతా ఇందులోకి మార్చేసుకుంటే బెస్ట్ కదా, ఓకే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో రైస్ ఆల్రెడీ ఉడికిపోయింది కదా, మిల్క్ యాడ్ చేసుకుంటాం. ఇది సేమ్ మనం ఖీర్ ఎలా చేసుకుంటాం ఆ టైప్. ఓకే, 1/2 కప్ షుగర్, ఇలాచి పౌడర్, ఒక్కసారి కలుపుకొని ఒక 1 మినిట్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలి? నెక్స్ట్ మనం ఇందులో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుందాం. థిక్నెస్ అండ్ ఎక్స్ట్రా టేస్ట్. సో ఇప్పుడు అన్ని ఫ్లేవర్స్ చక్కగా పట్టి రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనకు కాస్త మరిగించుకోవాలా దీన్ని? కొంచెం పాలు అనేది కొంచెం ఇంకే ఆ ఫ్లేవర్ స్వీట్లోకి వచ్చేంత వరకు ఒక 2 బాయిల్స్ అంటే చాలు, సరిపోతుంది. వైష్ణవి రెడీ అయిపోయినట్టేనా? ఇప్పుడు మన రెసిపీ రెడీ అయిపోయింది. ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఓకే, రెడీ కదా? ఇంకా అయిపోయింది, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. మీఠా చావల్ అక్కడికక్కడ ఏదైనా శుభవార్త విన్నాము అంటే ఇంటికి వచ్చి డెఫినెట్గా ఇది చేసేసుకుంటాము. ఏ స్పెషల్ ఫంక్షన్ అయినా కూడా మనకి చాలా తొందరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇంతకు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేద్దాం. స్వీట్ ఐటమ్ మీఠా చావల్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మీఠా చావల్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు. మీఠా చావల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో బాస్మతి బియ్యం సరిపడా నీళ్లు పోసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి పోసి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఉడికించిన బాస్మతి అన్నం, పాలు, పంచదార, యాలకుల పొడి, కండెన్స్డ్ మిల్క్ వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ తో సర్వ్ చేసుకుంటే మీఠా చావల్ రెడీ.